అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి మరొక సింపుల్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు ఉండవు, చాలా ఈజీ చేయడం కూడా. సో నాకైతే ఇలాంటి పొడుగు వెరైటీ ఆఫ్ చిక్కుడుకాయలు అవైలబుల్ ఉన్నాయి. మీ దగ్గర మీకు ఒకవేళ నాటు చిక్కుడుకాయలు ఉన్నా కూడా అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇలాంటివి 1 ఇంచ్ ముక్కల కింద కట్ చేసేసుకుని లోపల ఏమైనా పురుగు గట్ట ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకునేవి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు, అవి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనము దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. సో అలా చక్కగా మగ్గిపోద్ది అనమాట. అలా మగ్గాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్స్ని కూడా వేసేసుకుని దానికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. చక్కగా నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఈ కారం కూడా బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాక నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకున్నాను ఇక్కడ. సో అవి ముక్కలన్నీ బాగా ఉడకాలి కదా, ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుని నేను మరొకసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే అలా చక్కగా కూర దగ్గరికి అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీనో చేసుకోవడం. ఇక్కడ ఎలాంటి మసాలాలు వాడలేదండి కూరలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. సో ఇది సింపుల్గా టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది టమ్మీకి కూడా. ఇది లైక్ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు. మా ఇంట్లో ఎప్పటి నుంచో మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసే తీరనమాట. ఇది నేను మీతో షేర్ చేసా ఈరోజు. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.